జాతకం ఫిబ్రవరి 10, 2026 ఈ రోజు మంగళవారం. గ్రహాల కదలికలు అనేక రాసులకు కొత్త అవకాశాలను తెస్తాయి. కొంతమందికి ఉద్యోగ ఆఫర్లు అందవచ్చు. మరికొందరు తమ ప్రేమ జీవితాల్లో ఆశ్చర్యకరమైన ప్రవేశాన్ని అనుభవించవచ్చు. మేషం నుండి మీనం వరకు ఉన్న అన్ని రాసుల కోసం పూర్తి జాతకాన్ని తెలుసుకోండి. ఫిబ్రవరి 10, 2026 మంగళవారం నాటి జాతకం గ్రహాలు మరియు నక్షత్రాల ప్రత్యేక కదలికను తెస్తుంది. చంద్రుని స్థానం మరియు ఇతర గ్రహాల కలయిక అనేక రాసుల జీవితాల్లో గణనీయమైన మార్పులను తెస్తుంది. కొంతమందికి ఈ రోజు ఆర్థిక బలాన్ని సూచిస్తుంది. మరికొందరికి ఇది కొత్త కెరీర్ ప్రారంభానికి తలుపులు తెరుస్తుంది. ప్రేమ జీవితం, ఉద్యోగం, వ్యాపారం మరియు ఆరోగ్యం ప్రతి ప్రాంతం నక్షత్రాల నుండి విభిన్న ప్రభావాలను అనుభవిస్తుంది. కొన్ని రాసులు గత పెట్టుబడుల నుండి ప్రయోజనం పొందే అవకాశముంది. మరికొందరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రత్యేక జాగ్రత్త వహించాలి. తొందరపాటు కంటే సహనం మరియు వివేకం భవిష్యత్తును నిర్ణయిస్తుందని మంగళవారం మనకు నేర్పుతుంది. మేషం నుండి మీనం వరకు ఉన్న 12 రాసుల జాతకాలను నేర్చుకుందాం మరియు ఈ రోజు మీ విధి ఏమిటో అర్థం చేసుకుందాం. మేషం జాతకం నేడు మంగళవారం మేష రాశి వారికి సుఖం మరియు విలాసంతో నిండిన రోజు. ఆదాయం క్రమంగా పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ఈ రోజు ఆత్మవిశ్వాసం మరియు శక్తితో నిండి ఉంటుంది. ఇది ప్రతి ప్రయత్నంలోనూ మంచి విజయానికి దారితీస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారు మరియు ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి ఈ రోజు వారి కోరిక నెరవేరవచ్చు. కుటుంబ జీవితంలో సమతుల్యత ఉంటుంది మరియు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి అలాగే ఉంటుంది. వృషభ రాశి ఈరోజు వృషభ రాశి వారికి ఇది మంచి రోజు. గౌరవం మరియు గౌరవం పెరుగుతుంది మరియు అదనపు బాధ్యతలు పొందవచ్చు. పాత రుణం తిరిగి పొందే అవకాశముంది. ఈరోజు మీకు పనిలో అదనపు బాధ్యతలు ఇవ్వబడవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు పనికి సంబంధించిన చిన్న యాత్రకు వెళ్లే అవకాశం ఉండవచ్చు. వ్యాపారాలు కూడా మంచి అవకాశాలను అనుభవించవచ్చు. పని కోసం కొత్త ప్రణాళికలు వేసుకున్న వారికి విజయం లభిస్తుంది. మిథున రాశి ఈరోజు కొన్ని మంచి అవకాశాలు పొందవచ్చు. పనిలో మీరు ఇంటి నుండి దూరంగా ఎక్కువ సమయం గడపవలసి రావచ్చు. కొత్త పరిచయాల నుండి మీరు ప్రయోజనం పొందుతారు. అయితే ఈరోజు మీ మాటలతో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఎవరైనా కోపంగా ఉండవచ్చు. ఉద్యోగస్తులకు బహుళ వనరుల నుండి మంచి ఆఫర్లు రావచ్చు. వ్యాపార లాభాలు వచ్చే అవకాశముంది మరియు మీరు కొత్త ప్రాజెక్టులలో డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మంచి సంబంధం ఏర్పడుతుంది. సామరస్యపూర్వకమైన వైవాహిక జీవితం కొనసాగుతుంది. కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ రోజు అవుతుంది. పని కారణంగా మీరు తరచుగా ఇంటి నుండి దూరంగా ఉండాల్సి వస్తుంది. మీరు ఏవైనా ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి. కుటుంబంలో శుభ లేదా మతపరమైన కార్యక్రమాలు జరగవచ్చు. పనిలో మీరు పరిస్థితులను ఓపికగా మరియు సంయమనంతో నిర్వహించాలి. ఈ రోజు మీ ప్రేమ జీవితంలో మీరు గణనీయమైన విజయాన్ని సాధించవచ్చు. మీరు మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. స్నేహితుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. ఏవైనా వాదనలకు దూరంగా ఉండండి. సింహరాశి వారికి ఈ రోజు సింహరాశి వారికి కొన్ని శుభవార్తలు అందవచ్చు. ఇది మిమ్మల్ని రోజంతా సంతోషంగా ఉంచుతుంది. మీరు గౌరవం మరియు గౌరవాన్ని పొందుతారు. మీరు పనిలో ఏదైనా సాధించవచ్చు. మీరు మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. ఈ రోజు మీరు గతంలో చేసిన తప్పులను పునరావృతం చేయకుండా ఉండాలి. అపరిచితుల ప్రభావానికి గురికాకుండా ఉండాలి మరియు ఏవైనా ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి.
రాజకీయాల్లో చురుకుగా ఉన్నవారు ఉన్నత లేదా మెరుగైన స్థానాన్ని పొందవచ్చు. వివాహిత జంటలు తమ భాగస్వామితో ఎక్కడికైనా వెళ్ళవచ్చు. మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కన్యా రాశివారు ఈరోజు మంగళవారం కన్యా రాశివారికి ఆనందం మరియు శుభాలతో నిండిన రోజు. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇది మీ అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేయడంలో మీకు సహాయపడుతుంది. భౌతిక సుఖాలు పెరుగుతాయి. ఏవైనా అసంపూర్ణమైన లేదా కష్టమైన పనులను పూర్తి చేయడంలో మీరు సహోద్యోగుల నుండి మంచి మద్దతు పొందుతారు. మీరు ఇంటికి కొత్తది కొనుగోలు చేయవచ్చు. మీ పిల్లల నుండి మీరు కొన్ని శుభవార్తలు వినవచ్చు. ఆరోగ్యంలో స్వల్ప క్షీణత సాధ్యమవుతుంది. దీని వలన మీరు మీ ఆహారపు అలవాట్లను నియంత్రించుకోవలసి ఉంటుంది. తుల రాశివారు ఈ రోజు డబ్బు మరియు పనికి సంబంధించి అనుకూలమైన రోజు. ఆకస్మిక ద్రవ్య లాభాలు వచ్చే అవకాశముంది. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. పనిలో మీరు కొత్త విషయాలను అన్వేషించడానికి మరియు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు అన్ని అంశాలను పూర్తిగా పరిశీలించండి. నిర్ణయాలు తీసుకోవడంలో మీరు చాలా విచక్షణతో వ్యవహరించాలి. పనిలో కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. ఇది రోజంతా మిమ్మల్ని అనిశ్చితంగా భావిస్తుంది. మీ వివాహ జీవితంలో మీ భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. వృశ్చిక రాశి వారు ఈ రోజు జాగ్రత్తగా మరియు అప్రమత్తంగా ఉండాలి. ప్రమాదకర వ్యాపారాలకు దూరంగా ఉండండి, ఎందుకంటే వారు గణనీయమైన నష్టాలను చవిచూడవచ్చు. ఆర్థిక విషయాల్లో మీరు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఉద్యోగ ఇంటర్వ్యూలలో పాల్గొన్న వారికి ఈరోజు అనుకూలమైన ఫలితాలు కనిపించవచ్చు. అవివాహితులకు కొన్ని మంచి వివాహ ప్రతిపాదనలు రావచ్చు. మీరు పనిలో మీ నిర్వహణ నైపుణ్యాలను ఉపయోగించుకోవాలి. మీ ప్రేమ జీవితంలో ఈరోజు మీరు కొత్త భాగస్వామితో ప్రేమ సంబంధాన్ని పెంచుకోవచ్చు. ధనుస్సు రాశివారికి ఈరోజు స్థానచలనం జరిగే అవకాశముంది. కెరీర్, విద్య మరియు పని పరంగా మీరు సానుకూల ఫలితాలను చూడవచ్చు. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించే అవకాశం మీకు లభిస్తుంది. అవి విజయవంతమవుతాయి. రోజు రెండవ భాగంలో మీరు అకస్మాత్తుగా లాభాలను పొందవచ్చు. పాత పెట్టుబడి నుండి మీరు మంచి రాబడిని చూస్తారు. మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చినట్లయితే దానిని తిరిగి పొందే అవకాశముంది. మీ సామాజిక ఖ్యాతి మరియు ఖ్యాతి పెరుగుతుంది. అయితే మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రత్యేక జాగ్రత్త వహించాలి. మకర రాశి జాతకం ఈరోజు. మకర రాశి వారు ఈరోజు పనిలో మరింత కష్టపడాల్సి రావచ్చు. మీ కృషికి ఫలితం లభిస్తుంది. పాత మరియు అసంపూర్ణ పనులు ఊపందుకుంటాయి. పనిలో మీ ఉన్నతాధికారుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. ఈరోజు మీరు మీ కుటుంబంలో మంచి పాత్ర పోషించాల్సి రావచ్చు. ఏవైనా గృహ వివాదాలను పరిష్కరించడానికి మీరు మీ జ్ఞానం మరియు విచక్షణను ఉపయోగించాలి. అనవసరమైన విషయాలకు డబ్బు ఖర్చు చేయకుండా ఉండాలి. ప్రేమ సంబంధాలకు మెరుగైన నిర్వహణ అవసరం. కుంభ రాశి వారు ఈరోజు కొత్త పని చేస్తారు. అది వారి ఉత్సాహాన్ని పెంచుతుంది. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది, ఎందుకంటే మీరు బహుళ వనరుల నుండి డబ్బును పొందే అవకాశముంది. మీ సామాజిక వృత్తం విస్తరిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు ఈరోజు గణనీయమైన విజయాన్ని సాధించవచ్చు. గౌరవం మరియు గౌరవం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు మీ ఖర్చులను నియంత్రించుకోవాలి, లేకుంటే మీకు అదనపు ఖర్చులు రావచ్చు. పాత అనారోగ్యం మళ్లీ తలెత్తవచ్చు మరియు మీరు వైద్య సలహా తీసుకోవాలి. మీన రాశి జాతకం ఈరోజు. మీన రాశి వారికి ఆహ్లాదకరమైన రోజు ఉంటుంది. మీ మనస్సు సంతోషంగా మరియు ఉత్సాహంగా ఉంటుంది. మీరు రోజంతా పనిలో మునిగిపోతారు. ఇది మీకు ఆత్మసంతృప్తిని తెస్తుంది. కొన్ని ఊహించని ఆర్థిక లాభాలు వస్తాయి.
ఇది మీ బ్యాంక్ బ్యాలెన్స్ను పెంచుతుంది. రోజు చాలా ఉత్సాహంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో మీ భాగస్వామితో మంచి సంబంధం ఉంటుంది. అయితే మీ వివాహ జీవితం సామరస్యంగా ఉంటుంది. మీరు మీ పనిపై ఆసక్తి కలిగి ఉంటారు. సామాజిక వర్గాలలో మీ పని ప్రశంసించబడుతుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది మరియు మీరు మీ వ్యవహారాలలో పూర్తి స్పష్టతను కొనసాగిస్తారు. కాబట్టి నేటి వీడియో కోసం అంతే. సనాతన ధర్మం, పురాణాలు మరియు నీతిపై మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. ధన్యవాదాలు.